ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పలు చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అయితే ఉత్తరప్రదేశ్, హర్యానాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఢిల్లీలో అయితే చాలా వరకు వాతావరణం చల్లబడిపోయిన సిచ్యువేషనే ఉంది. భానుడి భగభగలతో ప్రజలైతే ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఈ భారీ వర్షం నేపథ్యంలో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాదిన ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పలు చోట్లయితే వడగళ్ల వాన కురిసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, సిమ్లా ఇలా అనేక ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ వృక్షాలు కూడా నేల కొరిగాయి. ఢిల్లీలో అయితే వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది, చల్లబడిపోయింది. భానుడి భగభగల నుంచి ప్రజలకైతే మంచి ఉపశమనం లభిస్తోంది. మరోవైపు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. యూపీలో కావచ్చు, సిమ్లాలో కావచ్చు భారీ వర్షాలు, వడగళ్ల వానకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా చల్లబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎండ తీవ్రత నుంచి ప్రజలైతే పూర్తిగా ఉపశమనం పొందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, హర్యానా ఈ ప్రాంతాల్లో వడగళ్ల బీభత్సం కురుస్తోంది. మరోవైపు యూపీ కావచ్చు, సిమ్లా కావచ్చు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సిమ్లాలో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు ఢిల్లీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా వాతావరణం అంటే నిన్న మొన్నటి వరకు కూడా భయంకరమైన ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఒక్కసారిగా వడగళ్ల వాన కావచ్చు, వాన బీభత్సాలు కావచ్చు. ఎంత పెద్ద వర్షం అంటే కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం విజువల్స్ చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఢిల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. సిమ్లాలో వర్షానికి సంబంధించిన దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కసారిగా ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత వాతావరణం చల్లబడింది. దీంతో స్థానిక ప్రజలందరూ కూడా కొంత ఉపశమనాన్ని పొందుతూ ఉన్నారు.